Hi friends, welcome to Sham Institute Daily Current Affairs. September 7, 2022 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో మరి సెప్టెంబర్ 7, 2022 నాటి కరెంట్ అఫైర్స్లో మనకి ఉన్నటువంటి అంశాలు చూసినట్లయితే మనకి భారత ప్రధానమంత్రి మనకి ఇక్కడ జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. ఆ నేపథ్యాన్ని ఇక్కడ న్యూస్లో ఇవ్వడం జరిగింది ప్రధానంగా. సో మరి దీన్ని మనం పిఎం శ్రీ యోజన కార్యక్రమం అంటాం. ఏంటంటే కార్యక్రమం పేరు పిఎం శ్రీ యోజన. పిఎం శ్రీ యోజన ద్వారా దేశంలో 14,500 పాఠశాలల్లో మనకి మౌలిక సదుపాయాల కల్పన చేస్తారు. క్లాస్ రూమ్స్ని నిర్మించడంతో పాటు అందులో ఒక టీచింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ని అంటే బోధన అభ్యసన అనుభవాలని పెంపొందించడానికి ఇవి ఉపయోగపడతాయి. ల్యాబొరేటరీ సౌకర్యం కల్పించడం, అంతేకాకుండా స్మార్ట్ క్లాసెస్ని చేయడం, అంటే డిజిటల్ క్లాసెస్ని ఏర్పాటు చేయడం, డిజిటల్ బోర్డ్స్ని ఏర్పాటు చేయడం, ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం, ఇలా మొత్తం మౌలిక సదుపాయాల కల్పన చేస్తారన్నమాట. అదే ఆ ప్రోగ్రామే పిఎం శ్రీ యోజన. ఈ యొక్క విద్యా సంవత్సరానికి 2022-23 విద్యా సంవత్సరానికి అయితే దేశంలో 14,500 స్కూళ్ళల్లో మరి ఇలాంటి పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పన చేస్తూ ఉంటారు. ఇవి ఆల్రెడీ మనకంటే కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఇప్పుడు మనకి పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తేనట్లయితే నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా మనకి ఇక్కడ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పన చేస్తున్నారు. అదే తెలంగాణ రాష్ట్రంలో గమనించినట్లయితే మనకి ఇక్కడ మన ఊరు మనబడి, మన బస్తీ మనబడి ఇలాంటి కార్యక్రమాల ద్వారా కూడా మౌలిక సదుపాయాలు కల్పన చేస్తున్నారు. అయితే ఇది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం పిఎం శ్రీ యోజన. మరి పిఎం శ్రీ యోజన అబ్రివేషన్ ఏంటంటే ఇక్కడ ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా, అంటే ఒక అభివృద్ధి చెందుతున్న దేశానికి, ఒక రైజింగ్ ఇండియాకి మరికి ఇలాంటి ఒక స్కూల్స్లలో పాఠశాలల్లో మరి ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన అవసరమనే ఉద్దేశం ఇది ఇక్కడ చెప్తుందన్నమాట. ఇది దేనిలో భాగంగా తీసుకొచ్చారంటే NEP 2020లో భాగంగా తీసుకొచ్చారు. NEP అంటే ఏంటంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, అంటే జాతీయ విద్యా విధానం అని చెప్పేసి అంటాం. 2020లో దీన్ని అమలులోకి తీసుకురావడం జరుగుతుంది. మరి ఈ జాతీయ విద్యా విధానంలో 2020 సంవత్సరంలో భాగంగా, అంటే 1986 నాటి జాతీయ విద్యా విధానంలో ఒక స్థానంలో మనకి కొత్తగా వచ్చింది జాతీయ విద్యా విధానం 2020. దాని యొక్క ప్రకారం ఈ యొక్క పిఎం శ్రీ యోజనను తీసుకొచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి మనకు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఎవరు పనిచేస్తున్నారు ప్రజెంట్ అంటే ధర్మేంద్ర ప్రధాన్ అండి. ధర్మేంద్ర ప్రధాన్ ప్రజెంట్ అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇక నెక్స్ట్ మనం చూద్దాం. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అయినటువంటి షేక్ హసీనా భారత్లో 4 రోజుల పర్యటన గురించి సెప్టెంబర్ 6, 2022 భారతదేశ పర్యటన ప్రారంభించడం జరిగింది. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అయినటువంటి షేక్ హసీనా భారత్లో పర్యటిస్తున్నారు. మరి వీరు 4 రోజుల పర్యటనకు భారతదేశానికి రావడం జరిగింది. మొదటి రోజు అంటే నిన్న సెప్టెంబర్ 6, 2022 వీరు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో భారత ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి ఇక్కడ 7 ఒప్పందాలపైన 7 మెమరాండమ్ ఆఫ్ ది అండర్స్టాండింగ్స్ పైన 7 ఒప్పందాలపైన ఇక్కడ అవగాహన ఒప్పందం అనేది జరిగిందనమాట. MOU మెమరాండమ్ ఆఫ్ ది అండర్స్టాండింగ్ చేసుకోవడం జరిగింది. పర్టికులర్గా IT ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పైన, అంతరిక్ష రంగంలో, అంతేకాకుండా ఈ న్యూక్లియర్ ఎనర్జీ. ఎందుకోసం అంటే ఇక్కడ మనం బంగ్లాదేశ్లో పర్టికులర్గా రష్యా దేశ సహాయంతో బంగ్లాదేశ్ అంటే బంగ్లాదేశ్లో రష్యా మరియు భారత్ దేశాలు సంయుక్తంగా ఒక న్యూక్లియర్ రియాక్టర్ను కూడా నిర్మిస్తున్న పరిస్థితి మనందరూ కూడా తెలుసు. ఆ నేపథ్యంలో ఇక్కడ న్యూక్లియర్ ఎనర్జీ పైన ఒక ఒప్పందం, రైల్వేస్ పైన ఒక ఒప్పందం, నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ, అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి నేషనల్ జ్యుడిషియల్ అకాడమీలో బంగ్లాదేశ్కి చెందినటువంటి న్యాయాధికారుల శిక్షణ గురించి ఒక ఒప్పందం, కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఈ యొక్క శాస్త్ర సాంకేతిక రంగాల్లో సేవ చేయడానికి మన భారతదేశ సంస్థ అయినటువంటి CSRతో ఒక ఒప్పందం, ప్రసార భారతి మరియు బంగ్లాదేశ్ టీవీల మధ్య కూడా ఒక సహకార ఒప్పందం అనేది జరిగింది. ఒక్కోసారి మనకు అడుగుతాడు తెలుసా ఏంటంటే ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా భారత్లో పర్యటించారు. వీరు ఎన్ని ఒప్పందాలపైన సంతకం చేశారు, ఎన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారు భారతదేశంతో. దీంతో పాటుగా మరో ఒప్పందం ఒక ఇంపార్టెన్స్ సంతరించుకుంది. అదేంటంటే ఇక్కడ కుషియారా నది ఒప్పందం. అంటే కుషియారా నది ఇది సిక్కిం నుండి మళ్ళీ ఇది పంజాబ్ బెంగాల్ ఉత్తర భాగం నుండి ఇది బంగ్లాదేశ్లోకి ప్రవహిస్తుంది. ఈ నది కుషియారా నది గత కొన్ని సంవత్సరాలుగా ఈ భారత్ బంగ్లాదేశ్ పెద్ద వివాదంగా ఉంది. ఆ నేపథ్యంలో
గంగాజల ఒప్పందం అంటే గంగా నదిని ఆ విధంగా యూజ్ చేసుకునే అంటే జల ఒప్పందం అనేది 1996లో జరిగింది బంగ్లాదేశ్ తర్వాత. బంగ్లాదేశ్ తర్వాత ఒక నది పైన ఒప్పందం ఫస్ట్ టైం జరిగింది 1996లో, అది గంగాజల ఒప్పందం. తర్వాత మళ్ళీ ఇప్పుడు కుషియారా నది పైన ఒప్పందం అనేది బంగ్లాదేశ్ మధ్య జరిగింది 2022లో అనమాట. అంతేకాకుండా ఇంకొక ఒప్పందం పెండింగ్ ఉంది నది జలాల వివాదం పైన, అది తీస్తా నది జలాల ఒప్పందం పైన. సో మరి ఈ పర్యటనలో ఇంకా మనకి 3 డేస్ ఉంది కాబట్టి వారి ఈ యొక్క పర్యటనలో మరి తీస్తా నది జలాల ఒప్పందం కూడా కుదిరే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఒక విశ్లేషకులు భావిస్తున్నారండి. కాబట్టి ఇటీవల కాలంలో భారతదేశం ఏ దేశంతో కుషియారా నది ఒప్పందం చేసుకుంది, అలాగా కూడా గతంలో అయితే ఒక స్టాక్ ఓరియంటెడ్గా డిస్కస్ చేసి గంగాజల ఒప్పందం అనేది ఏ సంవత్సరంలో బంగ్లాదేశ్ మధ్య జరిగింది, ఇలాంటి అంశాలు ఇక్కడ ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందండి. సో మరి బంగ్లాదేశ్ 1971లో తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా విమోచనమయ్యే సమయంలో భారత్ అనేది విశేషంగా సపోర్ట్ చేయడం జరిగింది. సో మరి ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాలి. ఇటీవల కాలంలో మరి అది 50వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కూడా బంగ్లాదేశ్ 2021లో నిర్వహించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం 2020 సంవత్సరానికి బంగ్లాదేశ్ జాతిపిత అయినటువంటి ముజిబుర్ రెహమాన్కి మనం మన దేశ అత్యున్నతమైనటువంటి అంతర్జాతీయ పురస్కారమైనటువంటి గాంధీ అంతర్జాతీయ శాంతి బహుమతిని ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్ జాతిపితకి ఇవ్వడం అనేది జరిగింది. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. సో ఇది మనకి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా భారత్లో పర్యటిస్తున్న విశేషాలపైన ఉన్నటువంటి ఈరోజు అంశాలు, ఇంకా 3 డేస్ పర్యటనలో జరుగుతున్న మరిన్ని అంశాలపైన మనం తర్వాత క్లాసులలో డిస్కస్ చేద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి కర్తవ్య పథ్, ఇది ఒక రోడ్ మార్గం అండి. సో ఈ కర్తవ్య పథ్ అనే రోడ్ మార్గము అనేది ఇది ఎక్కడ ఉంది అంటే ఇక్కడ యాక్చువల్గా కొత్త పేరు పెట్టడం జరిగింది. అంటే రాష్ట్రపతి భవన్ నుండి ఇండియా గేట్ వరకు రోడ్డును విస్తరించడం జరిగింది. మరి ఈ రాష్ట్రపతి భవన్ నుండి ఇండియా గేట్ వరకు రాజ్పథ్ అని పిలిచేవారు. గతంలో అయితే బ్రిటిష్ కాలంలో అయితే ఇది కింగ్స్ వేగా పిలిచేవారు, కింగ్స్ వేగా పిలిచేవారు. ఇప్పుడు కింగ్స్ వే రాజ్పథ్ అయింది. మళ్ళీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రపతి భవన్ నుండి అంటే ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుండి ఇండియా గేట్ వరకు ఉన్నటువంటి ఈ మార్గాన్ని ఏమని పేరుగా మార్చడం జరిగిందంటే రీనేమ్ ఏ విధంగా చేయడం జరిగిందంటే కర్తవ్య మార్గ చేయడం అనేది జరిగింది. గతంలో కూడా గమనించాల్సిన విషయం ఉంది. గతంలో అయితే ఇక్కడ రేస్ కోర్స్ లాంటి సంబంధించినటువంటి పేర్లను కూడా మార్చడం జరిగింది. జనంలో లోక కళ్యాణ్ మార్గ కూడా మార్చడం జరిగింది. ఇలాంటి నేమ్స్ మారినప్పుడు మనం ఖచ్చితంగా ఎగ్జామ్లో అడగడానికి మనకు ఉంటుంది. ఇప్పుడు మనకి ఔరంగాబాద్ జిల్లా, మహారాష్ట్రలో ఔరంగాబాద్ జిల్లానైతే ఇక్కడ శంభాజీనగర్గా ఛత్రపతి శివాజీ శంభాజీనగర్గా మార్చడం జరిగింది. ఆ క్వశ్చన్ అనేది మనకి ఏపీపీఎస్ లాంటి ఎగ్జామ్లలో రావడం జరిగింది. అంతేకాకుండా మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాను దేబాశిష్గా మార్చడం జరిగింది. అలాంటి పేరు మార్చుకున్నప్పుడు ఇప్పుడు హైదరాబాద్లో నెక్లెస్ రోడ్ని అయితే పివి నరసింహారావు మార్గ్గా మార్చడం జరిగింది. ఇలా నేమ్స్ మనం చేంజ్ అయినప్పుడు రీనేమ్ అయినప్పుడు వాటిపైన ఎగ్జామినేషన్లో మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఢిల్లీలోని రాజ్పథ్ రోడ్ను ఏ విధంగా మార్చారంటే కర్తవ్య పథ్గా మార్చడం జరిగింది అనే ఒక అంశము చూసుకోవాల్సిన అవసరము ఉంటుందండి. ఓకేనా. ఇక నెక్స్ట్ చూద్దాం. బెంగళూరు స్పేస్ ఎక్స్పో అంటే బెంగళూరులో సో మరి ఇక్కడ అంతర్జాతీయ పరంగా అంతరిక్ష సంస్థలపైన ఒక ఎగ్జిబిషన్ సంబంధించినటువంటి అవగాహన ఒప్పందాల గురించి ఎందుకోసం అంటే ఈరోజు అంతరిక్ష పరిజ్ఞానంలో స్పేస్ టెక్నాలజీలో ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగాన్ని కూడా చాలా దేశాలు ఊతమిస్తున్నాయి, సపోర్ట్ చేస్తున్నాయి. సో మరి మన దేశంలో కూడా చూసినట్లయితే ఇప్పుడు స్పేస్లో అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగాన్ని కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే మనకి ఇన్స్పేస్ అనే ఒక ఆర్గనైజేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్స్పేస్ అనగా ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్ అని చెప్పేసి అంటామండి. సో ఆ నేపథ్యం అనమాట. సో మరి అలాంటప్పుడు ఇన్స్పేస్ సంస్థ ఇటీవల కాలంలో దిగంతర మరియు ధ్రువ్ లాంటి స్పేస్ టెక్నాలజీ సంస్థలని భాగస్వామ్యం చేశాయి. గతం నుండి మనకి స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ, ఆనంత్ టెక్నాలజీ సంస్థ, పిక్సెల్ అనే సంస్థలు కూడా ఎన్నో స్టార్టప్ సంస్థలు మన భారతదేశంలో అంతరిక్ష రంగంలో గత 2 years నుంచి సపోర్ట్ చేస్తున్నాయి మన భారత ప్రభుత్వ అంతరిక్ష వ్యవస్థకి, ఇస్రోకి. ఈ నేపథ్యంలో బెంగళూరు స్పేస్ ఎక్స్పో అనేది జరిగింది. ఈ బెంగళూరు స్పేస్ ఎక్స్పోలో మనకి 2022లో జరిగిన వీటిల్లో భారత్ ఆస్ట్రేలియా మధ్య కొన్ని సంబంధించినటువంటి భారత అంతరిక్ష రంగం మరి ఆస్ట్రేలియా అంతరిక్ష రంగం విషయంలో 2 సంస్థలు కూడా మన దేశంలో ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి స్కై రూట్ ఏరోస్పేస్ కానివ్వండి లేదా ధ్రువ్ ఏరోస్పేస్ కానివ్వండి ఇలాంటి సంస్థలతో ఆస్ట్రేలియా దేశం అనేది ఒప్పందం చేసుకోవడం జరిగిందండి. ఎందుకోసం అంటే వీరు సంయుక్తంగా పనిచేయబోతున్నారు ఈ అవగాహన ఒప్పందాల ద్వారా. కాబట్టి బెంగళూరు స్పేస్ ఎక్స్పోలో ఇటీవల కాలంలో ఇండియా
లేదా భారతదేశం ఏ దేశంతో 6 ఒక స్పేస్ సంబంధించిన అగ్రిమెంట్స్ని ఎంఓయూని చేసుకోవడం జరిగిందంటే ఆస్ట్రేలియాతో చేసుకోవడం అనేది జరిగిందండి. ఒక ఆ నేపథ్యాన్ని కూడా ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. ఇప్పుడు మనకి స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థతో ఎక్కువగా ఒప్పందాలు చేసుకుంది. మన భారతదేశానికి చెందినటువంటి ఒక స్పేస్ స్టార్టప్గా ఏదో ఒక సంస్థగా స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ ఉంది. ఈ స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ అయితే సొంతంగా స్వదేశీ పరిజ్ఞానంతో ఒక ప్రైవేట్ రంగంలో తొలిసారిగా ఒక రాకెట్ను కూడా తయారు చేసింది. అంతరిక్ష రాకెట్, దాని పేరు విక్రమ్గా తయారు చేసింది. అంతేకాకుండా విక్రమ్ రాకెట్ని ఆ విధంగా ప్రయోగించడానికి ఒక ఇంజిన్ కూడా తయారు చేసింది. దాని పేరు రామన్ అనే ఇంజిన్ కూడా తయారు చేయడం అనేది జరిగిందండి. ఇలాంటి నేపథ్యం చూసుకుంటూ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకి ఇస్రో మనకి చాలా న్యూస్లో ఉందండి. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో 1969లో ఏర్పాటు చేయబడింది. ఇస్రోకి అయితే ప్రజెంట్ చైర్మన్గా పనిచేస్తున్న వారైతే సోమనాథ్ అండి. ఇస్రో చైర్మన్ సోమనాథ్. ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం అయితే బెంగళూరులో ఉందండి. మరి ఇది మనకి ఒక ఇస్రో సంబంధించిన నేపథ్యం. ఇస్రోకి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అనేది తిరువనంతపురంలో తుంబా వద్ద ఉంది. దీనికైతే ప్రజెంట్ కొత్త డైరెక్టర్ రావడం జరిగింది. అతని పేరు ఉన్ని కృష్ణన్ నాయర్ అండి. ఎవరండి? ఉన్ని కృష్ణ నాయర్. ఆ నేపథ్యం కూడా చూసుకోవాలి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనేది ఉంది. ఒకప్పుడు షార్గా పిలిచేవారు. దానికి ప్రజెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న వారు రాజరాజన్ అర్ముగం అండి. ఆ నేపథ్యం కూడా ఇక్కడ ఇంపార్టెన్స్గా ఉంటుందండి. ఇక నెక్స్ట్ చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి పెదుమై పెన్ అండి. ఇది పెదుమై పెన్. ఈ పెదుమై పెన్ అనే కార్యక్రమం అనేది ఒక రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం. తమ రాష్ట్రంలో ఆడపిల్లల సాధికారత, ఆడపిల్లల విద్యను ఆ విధంగా ప్రోత్సహించడం, అంతేకాకుండా ఆడపిల్లలు ఇంకా ఉన్నత విద్యలో వారికి సంబంధించిన ఉన్నత విద్యను వాళ్ళకి అందించేటట్టు ప్రోత్సహించడం అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఇక్కడ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఎంకే స్టాలిన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాని పేరు, ఆ కార్యక్రమం పేరు ఏంటంటే ఇక్కడ పెదుమై పెన్. ఏదండి? పెదుమై పెన్. ఈ పెదుమై పెన్ అంటే తమిళం భాషలో అర్థం వచ్చేసి మోడర్న్ ఉమెన్, ఒక ఆధునిక మహిళ అని అర్థం వస్తుంది. 6 నుండి 12వ తరగతి చదివే ఆడపిల్లలకి, ప్రభుత్వ పాఠశాలలో చదివే ఆడపిల్లలకి ప్రతి నెల ఫర్ ఎవ్రీ మంత్ అండి, ప్రతి నెల 1000 రూపాయలు 1000 రూపీస్ని వారి అకౌంట్లలో డిపాజిట్ చేసే కార్యక్రమమే ఈ యొక్క పెదుమై పెన్ అండి. ఇది ఒక గొప్ప కార్యక్రమంగా ఇప్పుడు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఒక మోడర్న్ ఉమెన్ అంటే వాళ్ళకి విద్య సంబంధించిన పుస్తకాలు, అంటే ఎడ్యుకేషన్ సంబంధించిన పుస్తకాలు కొనుక్కోవడం కానివ్వండి, లేకపోతే సంబంధించినటువంటి ఒక ఉన్నత విద్యకు ఆ విధంగా ఉపయోగించుకునే విధంగా ఈ డబ్బు అవసరం అవుతుందని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. ఇది కాబట్టి అడుగుతాడు, ఒక 6 నుండి 12 తరగతి చదివే ఆడపిల్లల పేరు పైన ప్రతి నెల 1000 రూపాయలని వాళ్ళ అకౌంట్లలో జమ చేసే పెదుమై పెన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది? తమిళనాడు. పెదుమై పెన్ అంటే అర్థం ఏంటి అంటే మోడర్న్ ఉమెన్ అండి. ఇది ఎంకే స్టాలిన్ ఈ యొక్క తమిళనాడు ముఖ్యమంత్రి ప్రారంభించడం జరిగింది. తమిళనాడు గవర్నర్ అయితే ఆర్ఎన్ రవి అండి. తమిళనాడు గవర్నర్ వచ్చేసి రవీంద్ర నారాయణ రవి అనేవారు. ఆర్ఎన్ రవి అనేవారు తమిళనాడుకి ప్రజెంట్ గవర్నర్గా పనిచేస్తున్నారండి. అండ్ ఎంకే స్టాలిన్ కూడా ఈ మధ్యలో మనకు న్యూస్లో ఉన్నారు. వంగలీల్ ఉరువన్ అని చెప్పేసి ఒక సంబంధించిన ఆత్మకథను కూడా వీరు రాసుకోవడం జరిగింది. ఉరువన్ అండి. మీలో ఒకరు అనే ఆత్మకథ ఎవరిది అన్నప్పుడు ఇక్కడ ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్, ఎంకే స్టాలిన్ యొక్క ఆత్మకథ వంగలీల్ ఉరువన్ అండి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చూద్దాం. తమిళనాడు మరొక విధంగా కూడా ఈ మధ్యకాలం న్యూస్లో ఉందండి. భారతదేశంలో ఇప్పుడు రామ్సార్ సైట్ల సంఖ్య అనేది 75 చేరింది. మరి 75 రామ్సార్ సైట్లలో అత్యధిక రామ్సార్ సైట్లు ఉన్నటువంటి ఒక రాష్ట్రం ఏదంటే తమిళనాడు. తమిళనాడులో 14 రామ్సార్ సైట్లు అనేది గుర్తించడం జరిగింది, ప్రకటించడం జరిగింది. భారతదేశంలో ఒకప్పుడైతే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయితే 10 రామ్సార్ సైట్లతో ముందులో ఉండేది, మొదటి స్థానంలో ఉండేది, ఎక్కువ రామ్సార్ సైట్లు ఉన్నటువంటి రాష్ట్రంగా. ఈ చిత్తడి నేలలు సంరక్షణ గురించి ఏర్పాటు చేయబడేటువంటి ఒక అంతర్జాతీయ కన్వెన్షన్, ఒక ఒప్పందమే ఈ రామ్సార్ కన్వెన్షన్ అంటాం, రామ్సార్ ఒప్పందం అంటాం. 1971 ఫిబ్రవరి 2న ఇరాన్లోని రామ్సార్ నగరంలో జరిగింది కాబట్టి అది రామ్సార్ సైట్గా పిలుస్తున్నాం. ఆ నేపథ్యంలో ఇప్పుడు మన భారతదేశంలో ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 75 రామ్సార్ సైట్లను ఏర్పాటు చేసుకోవాలన్న కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ కళ నిజమవుతూ 75 రామ్సార్ సైట్లను ప్రకటించడం జరిగింది. ఈ సంవత్సరమే మొత్తం గతంలో అయితే 49 ఉండేది 2021 నాటికి. ఈ సంవత్సరం 2022లో 26 రామ్సార్ సైట్లను ప్రకటిస్తే అత్యధిక రామ్సార్ సైట్లు ఇప్పుడు 14 రామ్సార్ సైట్లు ఉన్న రాష్ట్రం తమిళనాడు కాగా 10 రామ్సార్ సైట్లు ఉన్న రాష్ట్రం 2వ స్థానంలో ఉంది ఏదండి? ఉత్తరప్రదేశ్. భారతదేశంలో
తొలి రామ్సార్ సైట్గా ప్రకటించబడింది. అయితే మనకి ఒడిశాలోని చిల్కా సరస్సు అనేది ఒడిశాలోని చిల్కా సరస్సు మన దేశంలో ప్రకటించబడ్డ తొలి రామ్సార్ సైట్ అనమాట. ఇది మనకి ఒక 1971 ఫిబ్రవరి 2 రామ్సార్ ఒక ఒప్పందం అనేది జరిగింది. కాబట్టి ఫిబ్రవరి 2ని ప్రతి సంవత్సరం కూడా మనం ప్రపంచ చిత్తడి నేల దినోత్సవంగా వరల్డ్ వెట్లాండ్స్ డేగా మనం నిర్వహించుకుంటాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ ది లర్నింగ్ సిటీస్. అంటే ఇక్కడ ఏంటంటే యునెస్కో ప్రకటిస్తాయండి. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. అంటే ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ అంటాం. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ కేంద్రంగా ఈ సంస్థ పనిచేస్తుంది. అడ్రీ అజౌలే అనేవారు దీనికి ప్రజెంట్ అయితే డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. అయితే మరి యునెస్కో వాళ్ళు గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ ది లర్నింగ్ సిటీస్ అంటే ఇక్కడ నేర్చుకోవడానికి అనువుగా ఉంది. ఆ నగరానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనం నేర్చుకోవడానికి ఎంతో కొంత ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి వాటికి ఇక్కడ యునెస్కో నెట్వర్క్ ఆఫ్ ది లర్నింగ్ సిటీస్గా ఇస్తాం. యునెస్కో నెట్వర్క్ ఆఫ్ ది క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ ఉంటుంది. సృజనాత్మక నగరాల జాబితా ఉంటుంది. ఇప్పుడు మన భారతదేశంలో యునెస్కో ప్రకటించిన సృజనాత్మక నగరాల జాబితాలు అయితే హైదరాబాదు, తర్వాత చెన్నై, ముంబాయి, తర్వాత వారణాసి, జైపూర్, శ్రీనగర్ లాంటి నగరాలను చేర్చారు. కానీ ఇక్కడ గ్లోబల్ నెట్వర్క్ ఫర్ ది లర్నింగ్ సిటీ అంటే అభ్యసన నగరాలు అనమాట నేర్చుకోవడానికి. ఆ నగరంగా ఇటీవల ప్రకటించబడింది యునెస్కో చేత అంటే మనకి వరంగల్. గత 2 ఇయర్స్లో మరి 2 సార్లు మనకు వరంగల్ గుర్తించబడుతుంది. 2021లో కూడా యునెస్కో చేత ఇప్పుడు మనకి ఏదైతే మనకు ఒక వరంగల్ సమీపాన ఉన్నటువంటి ములుగు జిల్లా ఏదైతే ఉందో ఆ ములుగు జిల్లాలో ఉన్నటువంటి రామప్ప ఆలయం ఏదైతే ఉందో మనకి ఇక్కడ రామప్ప ఆలయం, సో అది కూడా మనకి ఏంటంటే యునెస్కో చేత ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించడం అనేది జరిగింది. క్రీస్తు శకం 1213 సంవత్సరంలో రేచల రుద్రుడు నిర్మించినటువంటి ఒక అద్భుతమైన ఒక కట్టడమే ఒక ఆలయమే రామప్ప ఆలయం అండి. సో ఆ నేపథ్యం అనమాట. 2021లో రామప్ప ఆలయం తర్వాత మళ్ళీ వరంగల్లో ఈ నెట్వర్క్ ఆఫ్ ది లర్నింగ్ సిటీస్ని గుర్తించడం అనేది జరిగింది. సో ఆ నేపథ్యం చూసుకోవాలి. సో ఇది మనకు యునెస్కో గురించినటువంటి సమాచారం అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి టీవీ శంకర్ నారాయణన్. సో మరి టీవీ శంకర్ నారాయణన్ పేరొందినటువంటి కర్ణాటక సంగీత విద్వాంసుడు. సో మరి వీరు ఎంతో కర్ణాటక సంగీతంలో ఎంతో విశేషమైన కృషి చేశారు. టీవీ శంకర్ నారాయణ్ వృద్ధాప్యం కారణంగా వీరు కార్డియాక్ అరెస్ట్తో చనిపోవడం అనేది జరిగిందని చెప్పేసి మనకు న్యూస్లో రావడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అయితే ఇటీవల మరణించిన టీవీ శంకర్ నారాయణన్ ఏ రంగం అంటే ఇక్కడ సంగీత రంగం. మరి ఏ విషయం అంటే ఇక్కడ కర్ణాటక సంగీతంలో విశేషమైన కృషి చేయడం అనేది జరిగిందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి నేపాల్ దేశ అధ్యక్షురాలైనటువంటి బిద్యాదేవి భండారి చేత ఆ దేశంలో మరి అత్యున్నతమైన పురస్కారాల్లో ఒకటైనటువంటి సైనిక పురస్కారంలో ఇచ్చే ఒక గౌరవ జనరల్ ఆఫ్ ది నేపాల్ ఆర్మీ హోదా పొందడం జరిగింది. మన భారత ప్రధాన సైనిక అధికారి అయినటువంటి జనరల్ మనోజ్ పాండే అండి. జనరల్ మనోజ్ పాండే ఈ నేపథ్యం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనోజ్ పాండే మన భారత ప్రధాన సైనిక అధికారిగా పనిచేస్తున్నారు. భారత్ నేపాల్ మధ్య ఉన్నటువంటి దౌత్య సంబంధాలని రక్షణ సంబంధాలని మరింతగా అభివృద్ధి చేసుకునే క్రమంలో ఇలాంటి హోదాలు అనేది ఇరు దేశాల వాళ్ళు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాన సైనిక అధికారి అయిన జనరల్ మనోజ్ పాండేకి ఇటీవల కాలంలో ఏ దేశం జనరల్ ఆఫ్ ది దేశ ఆర్మీగా ప్రకటించారు? నేపాల్ ఆర్మీగా జనరల్ ఆఫ్ ది నేపాల్ ఆర్మీగా ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమం అనేది నేపాల్ రాజధాని కాఠ్మాండ్లో ఉన్న శీతల్ నివాస్లో జరిగింది. మరి ఈ శీతల్ నివాస్ అనేది ఎవరి యొక్క అధికార నివాస భవనం అంటే ఇది నేపాల్ అధ్యక్షుడి యొక్క అధికార నివాస భవనాన్ని మనం శీతల్ నివాస్గా పిలుస్తారు. ఈ నేపథ్యం గుర్తుపెట్టుకోవాలండి. ఈ మధ్యకాలంలో ఎగ్జామ్ అడగడం జరిగింది. ఎల్సీ ప్యాలెస్ అనేది ఏ దేశ అధ్యక్షుడి యొక్క అధికార నివాస భవనం పేరంటే ఫ్రాన్స్ దేశం అధ్యక్షుడి యొక్క నివాస భవనం అని చెప్పేసి. కాబట్టి ఇదండి మనకి జనరల్ ఆఫ్ ది నేపాల్ ఆర్మీ హోదా పొందిన మన భారత ప్రధాన సైనిక అధికారి జనరల్ మనోజ్ పాండే. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు అవర్ గ్రేట్ నేషనల్ పార్క్స్ అండి. ఇది ఒక డాక్యుమెంటరీ. సో నెట్ఫ్లిక్స్ అనే సంస్థలో ప్రచురించబడ్డటువంటి నెట్ఫ్లిక్స్ అనే ఒక సంబంధించినటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్లో టెలికాస్ట్ అయినటువంటి ఒక డాక్యుమెంటరీ ఒక లఘు చిత్రమే ఈ యొక్క అవర్ గ్రేట్ నేషనల్ పార్క్స్ అండి. మరి ఇలాంటి డాక్యుమెంటరీకి ఒక అవార్డు రావడం జరిగింది. ఎమ్మీ అవార్డు అని చెప్పేసి అంటాం. ఈ ఎమ్మీ అవార్డు వచ్చింది. ఈ ఎమ్మీ అవార్డు పొందారు మరి అవర్ గ్రేట్ నేషనల్ పార్క్స్ అనే డాక్యుమెంటరీ రూపొందించిన వారు ఎవరు అంటే వారే అమెరికా 44వ అధ్యక్షుడు అతని బరాక్ ఒబామా అండి. అమెరికాకి అయితే 45వ అధ్యక్షుడు అయితే డొనాల్డ్ ట్రంప్, ప్రజెంట్ జో బైడెన్ అనేవారు 46వ అధ్యక్షుడు. సో బరాక్ ఒబామా. సో డ్వైట్ ఐసన్ ఓవర్ తర్వాత అమెరికాకు అధ్యక్షుడిగా పనిచేసినటువంటి డైట్ ఐసన్ ఓవర్ తర్వాత ఇలా
ఒక సంబంధించిన ఎమ్మీ అవార్డుని ఈ సంబంధించిన టెలివిజన్ రంగంలో కృషి చేసినందుకు ఇచ్చే ఈ రంగం ఈ అవార్డు ఏదైతే ఉందో ఎమ్మీ అవార్డు, ఎమ్మీ అవార్డు పొందిన రెండవ అమెరికా అధ్యక్షుడు ఎవరంటే ఇక్కడ బరాక్ ఒబామానండి. ఎమ్మీ అవార్డు పొందినటువంటి తొలి అమెరికా అధ్యక్షుడు డ్వైట్ ఐసెన్హోవర్, రెండో వాడు బరాక్ ఒబామా. ఎమ్మీ అవార్డు ఏ రంగంలో కృషి చేసిన వారికి ఇస్తాను, టెలివిజన్ రంగంలో వీరు డాక్యుమెంటరీ ఇట్లా చేయడం అనేది జరిగిందనమాట. ఆ నేపథ్యం చూసుకోవాలి. డ్వైట్ ఐసెన్హోవర్ పైన మరో ఇంపార్టెన్స్ ఉంది ఇతని పైన, అంటే భారతదేశంలో పర్యటించిన తొలి అమెరికా అధ్యక్షుడు 1959 అంటే డ్వైట్ ఐసెన్హోవర్. 2 సార్లు భారత్ను పర్యటించిన వారు, భారత గణతంత్ర దినోత్సవాలు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అమెరికా అధ్యక్షుడు అంటే బరాక్ ఒబామా అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి అనుష్కా బియాన్. సో మరి ఈ అనుష్కా బియానీ 6 సంవత్సరాల సంబంధించిన చెస్ ప్లేయర్. ముంబైలో ధీరుభాయ్ అంబానీ స్కూల్లో చదువుతున్నారు. అనుష్కా బియాన్ 6 years ఓల్డ్ ఉన్నటువంటి ఒక చెస్ ప్లేయర్. ఇటీవల మలేషియాలో జరిగినటువంటి మలేషియా ఏజ్ గ్రూప్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ని గెలుచుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఇంత చిన్న వయసులో ఇలాంటి టోర్నమెంట్ గెలుచుకోవడం ఒక భారతీయ స్టూడెంట్ ఫస్ట్ టైం కాబట్టి అనుష్కా బియాన్ వార్తల్లో ఉన్నారు. ఏ క్రీడకు చెందినవారంటే వీరు చెస్ క్రీడకు చెందినవారండి. ఫ్రెండ్స్, ఇవంటి మనకి సెప్టెంబర్ 7, 2022 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.